నేత్ర ద విజన్ ఎపిసోడ్ నంబర్ 3 ఉత్తర ధ్రువ పిలుపు ద నార్త్ కాలింగ్. లొకేషన్ శాంక్చురీ, హైదరాబాద్. సమయం అర్ధరాత్రి 1 గంట. రిషి మెదడులో ఆ గొంతు ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. అది చెవుల ద్వారా వినబడే శబ్దం కాదు, నేరుగా ఆలోచనల్లోకి చొరబడిన ఒక ప్రకంపన. రిషి, నువ్వు మేల్కొన్నావా? నన్ను వెతుకు, ఉత్తరాన. రిషి తన 2 చేతులతో తలపట్టుకుని మోకాళ్లమీద కూర్చునిపోయాడు. అతని కళ్లలో ఆ నీలిరంగు కాంతి, బయోల్యూమినిసెన్స్, ఇంకా పూర్తిగా ఆరిపోలేదు. అది సముద్రపు అలలలాగా అతని కంటి పాపలో ఎగిసిపడుతోంది. రిషి, ఏమవుతోంది? నాతో మాట్లాడు. డాక్టర్ నిధి అతని దగ్గరకు పరుగెట్టుకుంటూ వచ్చింది. ఆమె చేతిలో ఉన్న టాబ్లెట్లో రిషి బ్రెయిన్ వేవ్స్ విపరీతంగా ఆసిలేట్ అవుతున్నాయి. ఆ గొంతు డాక్టర్, అది ఎవరో మనిషి గొంతులా లేదు. అది చాలా పురాతనంగా ఉంది. గాలిలోంచి, పర్వతాల మధ్యనుంచి వస్తున్నట్టుంది. రిషి ఆయాసపడుతూ చెప్పాడు. నిధి వెంటనే కంట్రోల్ రూమ్ వైపు తిరిగింది. సిస్టమ్ ఎనాలిసిస్. రిషి మెదడులో వస్తున్న ఆడియో సిగ్నల్ ఫ్రీక్వెన్సీని ట్రేస్ చేయండి. అది ఎక్కడ్నుంచి వస్తోంది? కంప్యూటర్ల ముందు కూర్చున్న టెక్నీషియన్లు వేగంగా టైప్ చేయడం మొదలుపెట్టారు. స్క్రీన్ల మీద మ్యాప్స్ మారుతున్నాయి. మ్యామ్, ఇది నమ్మశక్యంగా లేదు. ఈ సిగ్నల్ మన శాటిలైట్ కమ్యూనికేషన్స్ ని బైపాస్ చేస్తోంది. ఇది ఎలక్ట్రానిక్ సిగ్నల్ కాదు, ఇదొక రకమైన సై వేవ్. దీని ఆరిజిన్ పాయింట్. అతను ఆగిపోయాడు. స్క్రీన్ మీద ఇండియా మ్యాప్ జూమ్ అయింది. హైదరాబాదు నుంచి ఒక ఎర్రటి గీత నేరుగా ఉత్తర దిశగా ప్రయాణించి హిమాలయాల్లో ఆగింది. హిమాలయాలు, నిధి గొణిగింది. అక్కడ మనుషులు సంచరించలేని ప్రాంతం అది. ద ఫర్బిడన్ జోన్. ఋషి మెల్లగా లేచి నిలబడ్డాడు. అతని తలనొప్పి తగ్గింది, కాని ఆ పిలుపు ఒక అయస్కాంతంలా అతన్ని లాగుతోంది. నేనక్కడికి వెళ్లాలి డాక్టర్. నన్ను పిలుస్తున్నదెవరో నాకు తెలియదు, కాని నా ప్రశ్నలకు సమాధానం అక్కడే ఉంది. అదంత సులభంగాదు ఋషి. హిమాలయాల్లోని ఆ ప్రాంతం సముద్రమట్టం నుంచి 18,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆక్సిజన్ ఉండదు. ఉష్ణోగ్రత -40 డిగ్రీలుంటుంది. పైగా బ్లాక్ లోటస్ కళ్ళు ఇప్పుడు పూర్తిగా మనమీదే ఉన్నాయి. అప్పుడే మెడికల్ బే నుంచి ఒక దగ్గు శబ్దం వినిపించింది. హేయ్, హీరోగారు హిమాలయాలకు వెళుతుంటే ఈ సైడ్ కిక్ ని వదిలేసి వెళతారా? అందరూ ఆశ్చర్యంగా చూశారు. అర్జున్ గోడను ఆసారుగా చేసుకుని నిలబడి ఉన్నాడు. అతని ముఖం మీద గాయాలకు కట్లున్నాయి. శరీరం ఇంకా బలహీనంగా ఉంది, కాని అతని కళ్లలో చిలిపితనం, ధైర్యం అలాగే ఉన్నాయి. ఋషి పరుగెత్తుకెళ్లి అర్జున్ని హత్తుకున్నాడు. నువ్వింకా రెస్ట్ తీసుకోవాలరా. నీ పరిస్థితి. నాకేం కాలేదురా. ఆ విరాట్ గాడు కరెంట్ షాక్ ఇచ్చాడు గాని నా బ్యాటరీ ఇంకా ఫుల్గానే ఉంది. అర్జున్ నవ్వుతూనే సీరియస్ గా ఋషి కళ్లల్లోకి చూశాడు. ఋషి, నిన్ను ఆ గోదాము దగ్గర చూశాను. నువ్వు మారావు. ఇది ఇకపై చిన్న విషయం కాదు. నువ్వు వెళ్లే దారిలో నీకు తోడు కావాలి. నేను వస్తున్నాను. నిధి ఆరి స్నేహాన్ని చూసి చిన్నగా నవ్వింది. సరే, కాని మనం మామూలు ఫ్లైట్లో వెళ్లలేం. బ్లాక్ లోటస్ వాళ్ల దగ్గర గవర్నమెంట్ స్థాయిలో నెట్వర్క్ ఉంది. మనం రోడ్డు మార్గంలో వెళితే దొరికిపోతాం. మనకు గరుడా కావాలి. లొకేషన్ బ్లాక్ లోటస్ హెడ్ క్వార్టర్స్. లొకేషన్ అన్నోన్. చీకటి గదిలో ఒక పెద్ద ద్రవంతో నిండిన ట్యాంకుంది. అందులో విరాట్ తేలుతున్నాడు. అతని శరీరం నిండా కాలిన గాయాలున్నాయి. రిషి సృష్టించిన మంచుకత్తుల దాడి అతన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. కాని ఆ ట్యాంక్లో ఉన్న ఆకుపచ్చని ద్రవం అతని కణజాలాన్ని వేగంగా రిపేర్ చేస్తోంది. ట్యాంక్ బయట ఒక ముసలి వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను చూడ్డానికి చాలా సాదాసీదాగా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్లా ఉన్నాడు. కాని అతని కళ్లలో శూన్యముంది. అతనే గురూజీ, బ్లాక్ లోటస్ సంస్థాధిపతి. విరాట్ విఫలమయ్యాడు. గురూజీ తన పక్కనున్న అసిస్టెంట్తో చెప్పాడు. ఆ కుర్రాడి శక్తిని మనం తక్కువగా అంచనా వేశాం. అతను కేవలం టెలికైనసిస్ వాడటం లేదు, అతను పంచభూతాలను ఆవాహన చేసుకుంటున్నాడు. సర్, మన ఇంటెలిజెన్స్ ప్రకారం వాళ్లు శాంక్చురీ నుంచి బయలుదేరారు. ఒక అన్ఐడెంటిఫైడ్ ఎయిర్ క్రాఫ్ట్ ఉత్తర దిశగా వెళుతోంది. అసిస్టెంట్ చెప్పాడు. గురూజీ నవ్వాడు. ఉత్తరం, వాడికి పిలుపు అందిందన్నమాట. ఆది యోగి వాణ్ణి పిలుస్తున్నాడు. కాని వాళ్లక్కడికి చేరకూడదు. హిమాలయాల్లో వాడికి ఆ శక్తి దొరికితే మనం వాణ్ణి కెప్పటికీ ఆపలేం. ఏం చేయమంటారు సార్? ప్రాజెక్టు వజ్రాన్ని యాక్టివేట్ చేయండి. ఆకాశంలోనే వాళ్లను అంతం చేయండి. రిషి శరీరం దొరక్కపోయినా పర్వాలేదు, కాని వాడు ఆ గుహలోకి అడుగు పెట్టకూడదు. గురూజీ ఆజ్ఞాపించాడు. ఆకాశంలో 30,000 అడుగుల ఎత్తులో వాహనం గరుడ, హైటెక్ స్టెల్త్ జెట్. మేఘాల మధ్య దూసుకువెళుతున్న ఆ నల్లటి జెట్ విమానం రాడార్లకు దొరకదు. నిధి పైలట్ సీట్లో కూర్చుని ఉంది. వెనుక రిషి, అర్జున్ కూర్చున్నారు. రిషి కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు. కింద నగరాలు చిన్న చిన్న వెలుగుల చుక్కల్లా కనిపిస్తున్నాయి. అతని చేతిలో ఒక పురాతనమైన రాగి మిలోహంతో చేసిన దిక్సూచి ఉంది. అది నిధి అతనికిచ్చింది.
ఆ దిక్సూచిలోని ముల్లు పిచ్చిగా తిరుగుతోంది. కాని విమానం ఉత్తరానికి దగ్గరయ్యే కొద్దీ ఆ ముల్లు ఒకే దిశలో స్థిరంగా నిలబడటం మొదలుపెట్టింది. మనం హిమాచల్ ప్రదేశ్ దాటాం. ఇప్పుడు లదక్ సరిహద్దుల్లో ఉన్నాం. మైక్లో నిధి చెప్పింది. ఇక్కడ్నించి వాతావరణం చాలా ప్రమాదకరం. సీట్ బెల్ట్లు గట్టిగా పెట్టుకోండి. రిషి, అసలు నీకా వాయిస్ ఇంకా వినిపిస్తోందా అర్జున్ అడిగాడు. అది ఇప్పుడు వాయిస్లా లేదర్జున్, ఒక హృదయ స్పందనలా వినిపిస్తోంది. లబ్ డబ్ లబ్ డబ్. ప్రతిసారి అది వినిపించినప్పుడు నా రక్తం వేడెక్కుతోంది. హఠాత్తుగా విమానం మొత్తం కుదుపుకులోనైంది. ఎమర్జెన్సీ అలారం మోగింది. బీప్ బీప్, మిసైల్ లాక్ ఎలర్ట్. ఏమైంది? అర్జున్ అరిచాడు. మనం దొరికిపోయాం. 2 హీట్ సీకింగ్ మిసైల్స్ మన వైపు వస్తున్నాయి. నిధి విమానాన్ని వేగంగా పక్కకు తిప్పింది. ఫ్లేర్స్ రిలీజ్ చేస్తున్నాను. నిధి బటన్ నొక్కింది. విమానం వెనుకనుంచి నిప్పురవ్వలు వెలువడ్డాయి. ఒక మిసైల్ వాటికి తగిలి పేలిపోయింది. కాని రెండోది మాత్రం ఆగలేదు. అది నేరుగా ఇంజిన్ వైపు వస్తోంది. అది మిస్ అవ్వదు. రిషి, ఏదో ఒకటి చెయ్యి, నిధి అరిచింది. రిషికేం చేయాలో తెలీదు. అతను ఇంత వేగంతో వెళుతున్న వస్తువుని టెలికైనసిస్తో ఆపగలడా? కాని అతని మనసులో భయం లేదు. ఒక వింతైన ప్రశాంతత ఆవహించింది. అతను సీట్ బెల్ట్ విప్పేశాడు. వెనుక ద్వారం, కార్గో డోర్ దగ్గరకు వెళ్లాడు. రిషి, ఏం చేస్తున్నావ్? పిచ్చెక్కిందా? అర్జున్ అడ్డుకోబోయాడు. నన్ను నమ్ము అర్జున్ అంటూ అతను ఆ విమానం వెనుక తలుపు తెరిచాడు. భయంకరమైన గాలి లోపలికి చొచ్చుకుని వచ్చింది. -డిగ్రీల చల్లిగాలి వారిని తాకింది. రిషి ఆ డోర్ అంచున నిలబడ్డాడు. అతని జుట్టూ బట్టలు గాలికెగురుతున్నాయి. ఆ మిసైల్ ఇంకో 10 సెకండ్లలో విమానాన్ని ఢీకొనబోతోంది. రిషి తన కుడిచేతిని బయటకు చాపాడు. అతని కళ్లు మళ్లీ నీలంగా మెరిశాయి. కాని ఈసారి అతని శక్తి ఆ మిసైల్ మీద ప్రయోగించబడలేదు. అతను చుట్టూ ఉన్న గాలి, ఎయిర్ ఎలిమెంట్ను ఆజ్ఞాపించాడు. ఆకాశంలోని మేఘాలు సుడిగుండంలా తిరిగాయి. విమానం వెనుక ఒక భారీ వాయు కవచం, ఎయిర్ షీల్డ్ ఏర్పడింది. గాలి సాంద్రత ఎంత పెరిగిందంటే అది ఒక ఇనుప గోడలా మారింది. ఢమాల్! ఆ మిసైల్ ఆ గోడను ఢీకొని గాలిలోనే పేలిపోయింది. ఆ పేలుడు ధాటికి విమానం ముందుకు నెట్టబడింది. రిషి నీరసంగా లోపలికి పడిపోయాడు. అర్జున్ వెంటనే డోర్ క్లోజ్ చేసి రిషిని పట్టుకున్నాడు. నువ్వు గాలిని కంట్రోల్ చేశావా? అర్జున్ ఆశ్చర్యంగా అడిగాడు. నాకు తెలీదు. అక్కడ్నించి వచ్చే గాలి నాకు సహకరించింది, రిషి రొప్పుతూ చెప్పాడు. హోల్డాన్, మనల్ని ఎవరో వెంబడిస్తున్నారు, నిధి అరిచింది. రాడార్లో 3 నల్లటి వింత ఆకారాలు కనిపిస్తున్నాయి. అవి విమానాలు కావు. అవి రెక్కలున్న మనుషుల్లా ఉన్నాయి. కాని అవి యంత్రాలు. ప్రాజెక్ట్ వజ్ర. అవి ఏరియల్ డ్రోన్ సూట్స్ వేసుకున్న బ్లాక్ లోటస్ సైనికులు. నిధి పళ్లు కొరికింది. వాళ్లు మనల్ని ల్యాండ్ అవనివ్వరు. ఆ 3 యాంత్రిక పక్షులు గరుడా విమానం మీద లేజర్లతో కాల్పులు జరిపాయి. విమానం రెక్క ఒకటి దెబ్బతింది. పొగలు వస్తున్నాయి. ఇంజిన్ ఫెయిల్ అయింది. మనం క్రాష్ అవుతున్నాం, నిధి అరిచింది. కింద మంచుతో కప్పబడిన పర్వతాలు వేగంగా దగ్గరవుతున్నాయి. రిషి, అందర్నీ పట్టుకో, నిధి సీట్లోంచి వెనక్కి తిరిగరిచింది. రిషి తన 2 చేతులు చాచి నిధిని, అర్జున్ని మరియు తనను కలిపి ఒక టెలికైనెటిక్ బబుల్లో బంధించాడు. విమానం ఒక పర్వత శిఖరాన్ని తాకి ముక్కలైపోయింది. మంటలు చెలరేగాయి. కాని రిషి సృష్టించిన ఆ బబుల్ ఆ శిథిలాల నుంచి విడిపోయి ఒక బంతిలాగా మంచుమీద పడి దొర్లుకుంటూ కిందకి వెళ్ళింది. 100 అడుగుల దూరంలో ఉన్న ఒక లోయలో ఆ బబుల్ ఆగిపోయింది. రిషి శక్తి కోల్పోయి స్పృహ తప్పాడు. ఆ రక్షణ కవచం మాయమైంది. కొంత సమయం తరువాత చల్లటి గాలి రిషి ముఖాన్ని తాకింది. అతను కళ్ళు తెరిచాడు. చుట్టూ అంతా తెల్లటి మంచు. ఆకాశం నిర్మలంగా ఉంది. పక్కన అర్జున్, నిధి క్షేమంగా ఉన్నారుగాని స్పృహలో లేరు. రిషి లేచి నిలబడ్డాడు. అతని శరీరం చలికి గగ్గకట్టుకుపోవాలి. కాని అతనికి వేడిగా అనిపిస్తోంది. అతని ఛాతిలో ఏదో శక్తి రగిలిపోతోంది. అతని ఎదురుగా ఒక భారీ పర్వతం ఉంది. ఆ పర్వతం మధ్యలో ఒక గుహ, కేవ్. ఆ గుహ ముఖద్వారం ఒక పెద్ద కన్ను ఆకారంలో చెక్కబడి ఉంది. అదే విజన్లో కనిపించిన ప్రదేశం. రిషి అటువైపు అడుగులు వేశాడు. ఆ గుహ నుంచి ఒక నీలిరంగు కాంతి, బీకన్, ఆకాశంలోకి వెళుతోంది. అది సామాన్యులకు కనిపించదు. కేవలం నేత్రా ఉన్నవాళ్లకే కనిపిస్తుంది. కాని అతను గుహవైపు వెళుతుండగా మంచులోంచి ఒక ఆకారం లేచింది. అది బ్లాక్ లోటస్ సైనికుడు కాదు. అతను 7 అడుగుల ఎత్తున్నాడు. జంతు చర్మాలు ధరించి ఉన్నాడు. అతని చేతిలో ఒక పురాతనమైన త్రిశూలంలాంటి ఆయుధం ఉంది. ఆగండి! ఆ వ్యక్తి గొంతు గంభీరంగా ఉంది. భాష ప్రాచీన సంస్కృతంలా ఉన్నా రిషికి అర్థమవుతోంది. ఈ పవిత్ర స్థలంలోకి అడుగు పెట్టడానికి నీకు అర్హత ఉందా? ఆ రక్షకుడు, ద గార్డియన్ మాంక్, ప్రశ్నిస్తూ తన త్రిశూలాన్ని నేలకేసి కొట్టాడు. ఆ దెబ్బకు మంచు నేల బీటలు వారింది. ఒక షాక్ వేవ్ రిషి వైపు వచ్చింది. రిషి వెనక్కి తగ్గలేదు. అతను నిలబడ్డాడు. నన్ను పిలిచింది మీరే కదా? రిషి అడిగాడు.
నేను పిలవలేదు, లోపలున్న శక్తి పిలిచింది. కాని ఆ శక్తిని పొందాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి. నీలో ఉన్నది దైవమా లేక రాక్షసుడా? ఇప్పుడే తేలిపోతుంది అంటూ ఆ రక్షకుడు రిషి మీదకు దూకాడు. రిషికి పోరాడటం తప్ప వేరే మార్గం లేదు. అతను తన టెలికైనసిస్ ని వాడి మంచును గోడలా అడ్డుపెట్టాడు. కాని ఆ రక్షకుడు ఆ మంచు గోడను ఒక్క దెబ్బతో పగలగొట్టాడు. నీ మెదడుతో కాదు, నీ ఆత్మతో పోరాడు. ఆ రక్షకుడు అరుస్తూ రిషి ఛాతీమీద తన్నాడు. రిషి 10 అడుగుల దూరం ఎగిరిపడ్డాడు. రక్తం కక్కుకున్నాడు. అతని కళ్లల్లో మళ్లీ ఆ నీలి మరుపు వచ్చింది. కాని ఈసారి అది కోపం కాదు, అది ఒక రకమైన అవగాహన, రియలైజేషన్. ఆ రక్షకుడు మళ్లీ దాడి చేయడానికి రాగా రిషి కళ్లు మూసుకున్నాడు. అతను ఆ త్రిశూలాన్ని చూడటంలేదు. దాని చుట్టూ ఉన్న గాలిని, దాని లోపలున్న అణువులను, ఆ రక్షకుడి గుండె చప్పుడును వింటున్నాడు. టైం స్లో అయింది. రక్షకుడు త్రిశూలాన్ని రిషి మెడమీదకు విసిరాడు. రిషి కళ్లు తెరవకుండానే తన తల పక్కకు తిప్పాడు. త్రిశూలం అంగుళం దూరం నిస్సయింది. రిషి తన చేతిని రక్షకుడి ఛాతీమీద పెట్టాడు. కొట్టలేదు, కేవలం తాకాడు. ఒక్కసారిగా ఒక శక్తి తరంగం రిషి నుంచి రక్షకుడిలోకి ప్రవహించింది. ఆ రక్షకుడు స్తంభించిపోయాడు. అతను రిషి కళ్లల్లోకి చూశాడు. ఆ నీలిరంగు కాంతిని చూసి అతను నెమ్మదిగా వెనక్కి తగ్గాడు. అతను తన ఆయుధాన్ని కింద పెట్టాడు. మూడో నేత్రం మేల్కొంది. క్షమించండి ప్రభూ, నేను కేవలం పరీక్షించాను. మీరు లోపలికి వెళ్లవచ్చు. రిషి ఆశ్చర్యపోయాడు. నువ్వెవరు? నేను హిమవంతుడి సైన్యాన్ని, ఈ గుహకి కాపలాదారుణ్ణి. యుగయుగాలుగా మీ రాక కోసమే వేచి ఉన్నాం. కాని త్వరగా వెళ్ళండి, శత్రువులు సమీపిస్తున్నారు. ఆ రక్షకుడు ఆకాశం వైపు చూపించాడు. అక్కడ దూరంగా బ్లాక్ లోటస్ వారి డ్రోన్ సూట్ సైనికులు ల్యాండ్ అవుతున్నారు. వాళ్లు 3 కాదు, 10 మందికి పైగా ఉన్నారు. అప్పుడే నిధి, అర్జున్ స్పృహలోకి వచ్చారు. వాళ్లు రిషి దగ్గరకు పరిగెడుతుకుంటూ వచ్చారు. రిషి, వాళ్లు వచ్చేస్తున్నారు, మనం లోపలికి వెళ్ళాలి. అర్జున్ అరిచాడు. రిషి ఆ గుహవైపు చూశాడు. లోపల నుంచి ఆ పిలుపు ఇంకా బలంగా వినిపిస్తోంది. నిధి, అర్జున్, మీరు ఆ రక్షకుడి వెనక ఉండండి. నేను లోపలికి వెళ్ళాలి. ఈ మిస్టరీ ఏంటో తేల్చుకోవాలి. రిషి ఆ గుహలోకి అడుగుపెట్టాడు. లోపలంతా చీకటిగా ఉంది. కాని రిషి అడుగుపెట్టిన ప్రతిచోటా గోడల మీద ఉన్న పురాతన లిపి, ఏన్షియంట్ రూన్స్, నీలం రంగులో వెలగడం మొదలైంది. ఆ గుహ చివరన ఒక పెద్ద మంచు శివలింగమాకారంలో ఒక క్రిస్టల్ ఉంది. ఆ క్రిస్టల్ లోపల ఒక మనిషి ఆకారం కనిపిస్తోంది. రిషి ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాడు. ఆ క్రిస్టల్ లోపల ఉన్న వ్యక్తి అచ్చం రిషిలాగే ఉన్నాడు. కాదు, అది రిషి కాదు. అతని ముఖ కవళికలు రిషిని పోలి ఉన్నాయి. కాని అతను 1000 సంవత్సరాల నాటి పురాతన వస్త్రధారణలో ఉన్నాడు. రిషి ఆ క్రిస్టల్ని తాకాడు. ఫ్లాష్! ఒక్కసారిగా రిషి మెదడులో 1000 సంవత్సరాల చరిత్ర రీల్లా తిరిగింది. యుద్ధాలు, విధ్వంసం, 5 యోధులు, వారిలో నాయకుడు. ఒక గొంతు స్పష్టంగా వినిపించింది. స్వాగతం రిషి, నేను రుద్ర, నీ పూర్వీకుణ్ణి. కాదు, నేను నీ గత జన్మను. రిషి షాక్లో ఉండగానే బయట పెద్ద పేలుడి శబ్దం వినిపించింది. అర్జున్ ఆర్తనాదం వినిపించింది. బ్లాక్ లోటస్ సైన్యం గుహలోకి చొరబడుతోంది. రిషి వెనక్కి తిరిగాడు. అతని 2 కళ్ళు ఇప్పుడు కేవలం నీలిరంగులోనే కాదు, ఒక కన్ను నీలి, మరొక కన్ను ఎరుపు రంగులో ప్రకాశిస్తున్నాయి. అగ్ని మరియు మంచు కలయిక. నా చరిత్రను తెలుసుకున్నాను. ఇప్పుడు నా భవిష్యత్తును రక్షించుకుంటాను. రిషి గొంతులో 2 స్వరాలు వినిపించాయి. ఒకటి అతనిది, మరొకటి ఆ రుద్రునిది. తరువాత ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే రాబోయే ఎపిసోడ్ను వినేయాల్సిందే. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీని తరువాతి ఎపిసోడ్స్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.